పండుగలకు పంపే గ్రీటింగ్స్, వ్యాలంటైన్స్ డే ఇలా సందర్భం ఏదైనా సరే సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఆన్లైన్ వేదికగా అమాయకులకు వల విసురుతున్నారు. ఒకవేళ అలాంటి అమాయకులు దొరికితే గనక వారి ఖాతాలు ఖాళీ చేసి పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ కు అలాంటి తరహాలోనే మరో అవకాశం లభించింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా తలెత్తిన గ్యాస్ సంక్షోభాన్ని సైతం తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆన్లైన్లో ఫేక్ గ్యాస్ ప్రకటనలతో బురిడీ కొట్టించేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మన వంటింట్లో మంట పెట్టింది. ఎల్పీజీ గ్యాస్ కు కొరత ఏర్పడడంతో పొయ్యి మంట ఆరిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వారి వల్ల జనం నెత్తిన ఇంధనం భారం పడడం మాత్రమే కాకుండా గ్యాస్ సంక్షోభాన్ని సైతం సృష్టించింది. ఫలితంగా ఎల్పీజీ గ్యాస్ కొరతతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినియోగదారులకు గ్యాస్ బుకింగ్స్ కష్టంగా మారాయి. ఫోన్ ద్వారా బుక్ చేయడం సాధ్యపడడం లేదు. దీంతో చాలా మంది తమ గ్యాస్ కష్టాల నుంచి బయటపడేందుకు ఆన్లైన్లో తెగ వెతికేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ సరఫరా అయ్యే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే సైబర్ నేరగాళ్లు సైతం రంగంలోకి దిగారు. ఓవైపు వినియోగదారులు గ్యాస్ కోసం వెంపర్లాడుతుంటే సైబర్ క్రిమినల్స్ మాత్రం వారిని టార్గెట్ చేసుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారంటీగా అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు పంపిస్తున్నారు సైబర్ క్రిమినల్స్. కాబట్టి అలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని పోలీసులు చెబుతున్నారు. అలాంటి మెసేజ్లు వస్తే అవి ఖచ్చితంగా సైబర్ మోసాలే అని ప్రజలు గ్రహించాలంటున్నారు. మరోవైపు సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసే గుర్తు తెలియని వ్యక్తులకు మీ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని చెబుతున్నారు. అంతేకాదు, నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముందని వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలని చెబుతున్నారు పోలీసులు.